మరి ఈ పాలసీ ఇప్పుడు నేను స్టడీ చేశాను. తమిళనాడు ఎందుకు బాగా ఉపయోగించుకుంటుంది, ఆంధ్ర ఎందుకు, నేను ప్యారలల్గా అది కూడా స్టడీ చేశాను. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ డామినేటెడ్ సినారియా. ఉత్తరప్రదేశ్లో అగ్రో బేస్డ్ టోటల్ ఎకానమీ, అలాంటిది ఈరోజు ఎంఎస్ఎంఈలో డామినేట్ చేస్తుంది. బీహార్ డామినేట్ చేస్తుంది. మహారాష్ట్ర, నో డౌట్ మహారాష్ట్ర ఈజ్ ఇండస్ట్రియలైజేషన్ స్టేట్. తమిళనాడు ఎంఎస్ఎంఈలో సదరన్ స్టేట్స్లో అద్భుతంగా డామినేట్ చేస్తుంది. దీనికి కారణం ఏమిటి అని అంటే దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది సెంట్రల్ స్కీమ్స్, పాలసీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్. దే ఆర్ ఎక్స్పర్ట్స్ హౌ టు యూటిలైజ్ దీ స్కీమ్స్. మనకు వచ్చేసరికి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. దయచేసి లఘు భారత్ ఉద్యోగి వాళ్ళకు కూడా చెబుతున్నాం, ఇటువంటి మీటింగ్స్ పెట్టండి. ఎక్కువగా పెట్టి ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ స్కీమ్ అయినా ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలన్నది మీకు తెలియజేయాలి. అలాగే ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చే వాళ్ళకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. తరువాతను అరుణ్ కుమార్ గారు కొంతమంది చెప్పారు ఈ రేట్ ఆఫ్ ట్యాక్స్. యాక్చువల్గా దిస్ ఈజ్ నేను జిఎస్టీ ఆఫీషియల్గా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది ఏమిటంటే జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న డెసిషన్. దిస్ ఈజ్ ఫర్ ఎంటైర్ ఇండియాకి తీసుకున్నటువంటి డెసిషన్. ఆఫ్ కోర్స్ యువర్ లాజిక్ ఈజ్ కరెక్ట్. ఐ డోంట్ నో, ఇప్పుడు రెడీమేడ్ గార్మెంట్స్లో కూడా రీసెంట్గా తీసుకొచ్చారు స్లాబ్ని. 1000 బిలో ఒక స్లాబ్ 1000. ఎర్లియర్గా మనకు వ్యాట్ ఉండేటప్పుడు అసలు వాటి వల్ల ఇబ్బంది వచ్చేది, ఎవేజన్ ఎక్కువైంది. మళ్ళీ ఎందుకు తెచ్చారో ఐ డోంట్ నో. కాకపోతే ట్యాక్సేషన్ మన పరిధిలో లేదు. కానీ ఎంఎస్ఎంఈలో ట్యాక్సేషన్ మీకు ఎప్పుడు అడ్డంకి కాదు. ఎందుకు అంటే కొత్తగా యూనిట్ పెట్టే వాళ్ళకి 5 సంవత్సరాల ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఇచ్చేస్తారు. మీరు ఎంత కడితే అంత 5 సంవత్సరాల వరకు ట్యాక్స్ మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. సో ట్యాక్స్ ఎంత రేట్ పర్సెంట్ ఉంది ఇవన్నీ అనవసరం. ఇంకా కొత్తగా యూనిట్ పెట్టవలసింది. 5 years ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అన్నది ప్రాపర్ కేర్ హ్యాస్ బీన్ టేకెన్. వాటర్ ఛార్జెస్ ఎవ్రీథింగ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. ఇందాక చెప్పారు కొలాప్స్ అవుతుందండి వర్కింగ్ అట్మాస్ఫియర్ అని చెప్పి. స్కిల్ డెవలప్మెంట్లో ఎంత గొప్పగా చేస్తున్నారంటే ప్రభుత్వం, మీకు చెప్తున్నాను, ఫుట్వేర్ కానీ లేదంటే ప్యాకింగ్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి మీ స్టాఫ్కి 10 మందికి పెర్ యానము ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది స్కిల్ డెవలప్మెంట్లో. అలాగే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ ఇండియా కూడా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైన్ అయిపోయిన వాళ్ళని డేటా మీకు యాక్సెసిబుల్గా ఇస్తుంది.